ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేసిన గడ్డం సిద్ధులు రాజిరెడ్డి. తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సెల్ఫ్ రివార్డ్ డ్రామా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభను కనపరిచారు. కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రక్షిత, దీపిక, సాహితి, శ్రావణిలకు గడ్డం సిద్ధులు CIS 5,016 రూపాయలు, తోటి క్లాస్మేట్ మారుపాక రాజిరెడ్డి 2,500 రూపాయలను బహుమతులుగా అందజేసి విద్యార్థులను ప్రోత్సహించారు. స్కూల్ మాజీ చైర్మన్ రాజబోయిన కొండల్ విద్యార్థులను, ముఖ్య అతిథులను ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్రయ్య మాట్లాడుతూ ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు స్కూలు అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని, అందులో గడ్డం సిద్ధులు ఒకరని ఆయన కొనియాడారు. స్కూల్ ప్రహారీ గోడకు 6 లక్షల రూపాయలు గోరేటి వెంకన్న నిధులను ఇచ్చిన వ్యక్తి మన గడ్డం సిద్ధులని తెలిపారు. ఇలాగే స్కూల్ మీద ఆదర అభిమానాలు ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హసీనా బేగం, చాడ నాగరాజు, శంకర్, మాటూరి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. నేను కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను. ప్రజెంట్ నేను CRPF ప్రజెంట్ పోస్టింగ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో. ఈ స్కూలు పేర్లు విని చాలా సంతోషమైంది. ఎందుకంటే నేను కూడా వాట్సాప్లో ఉంటాను. మా కులంపాక పేరు చాలా సంతోషమైంది. నేను ఛత్తీస్గఢ్లో ఉంటాను. మా ఫ్రెండ్స్ పోలీసు కూడా చెప్తుంటారు, చూడు మా ఊరోళ్ళు వచ్చిరంటే దేని నుంచి డ్రామాలు ఇదంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను. చిన్న పిల్లలు తెలుగు మీడియంలో ఇంగ్లీష్లో చాలా మంచి చేశారు. ముఖ్యంగా మేడం గారి స్క్రిప్ట్ తీసుకొని చేయడం నాకు కూడా చిన్నప్పుడు చాలా నేను కూడా చేస్తుంటుంది. కానీ ఈ మధ్యలో బంద్ అయిన అప్పుడు కంటిన్యూ ప్రతి ఇయర్ డ్రామాలు చేస్తుంది. మాకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను కూడా చేసిన 2-3 అప్పుడు చిన్నప్పుడు. ఇది కూడా చాలా సంతోషం. అనుకోకుండా ఊరికొచ్చిన ఒక చిన్న ఈవెంట్ ఉండే. ఏం లేదు, ఉడత సాయం లాగా చిన్న 500 లాగా ఇస్తున్నాం. కొన్నలు కాదు చెప్పింది ఏదో పాత్రలు గిన్నెలు కదా, సర్లే అది చూద్దాం. హలో స్కూలు, మా స్కూల్ అంటే గర్వం అన్నది. అప్పుడు ఇంకోటిసారి ఇంకోటి చెప్పాలి. చిన్నప్పుడు చెట్లు బాగుండే. ఈ 10th అయిపోగానే 10th కాదు 6th 7th ఒక చెట్టు ఇచ్చి టాస్క్ ఇవ్వండి వాళ్ళు. ఈ చెట్టు మీరు పెట్టిరు లేక 6th క్లాస్ ఇప్పుడు 6th క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, వస్తారు కదా, వాళ్ళకి ఒక్కొక్క చెట్టు ఇచ్చి సీజన్లో ఆ చెట్టు మీరు 10th అంటే 4 years 5 years ఉంటారు. ఇంటికాడ తెచ్చి చిన్న బాటిల్ పోయేటప్పుడు కొంచెం బాటిల్లో నీళ్ళు పోసినా అది ఎరుగుతుంటది. మీకు టాస్క్ ఇవ్వండి, మీ చెట్టు కాకపోతే పేరు రాసుకోండి, మీ పేరు రాసుకోండి. నేను చిన్నప్పుడు చూసేది చిన్న చిన్న చెట్లు ఉండేవి, చాలా మంది పోయినాయి. ఆ వెనకాల నర్సరీ ఉంటుండే. అప్పుడు అంటే నేను కులంపాక రావడం చాలా తక్కువ. ఇయర్లా వస్తే దసరా లేకపోతే సంక్రాంతి, ఇది కూడా కాదు. కాబట్టి దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా ముందు గొప్ప విజయాలు రావాలి. ఇలాంటి వాళ్ళన్నీ కూడా ప్రతి పూజిత అనే మన జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో సైన్స్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. తర్వాత మన గాంధీ స్క్రిప్ట్ చేసినటువంటి అమ్మాయిలు 5 వసుపరి, రక్షిత, గాంధీ, నారెడ్డి రుచిత, నోముల దీపిక, తేరాల శ్రావణి, ధర్మ సాహితి, వీళ్ళు గాంధీ స్క్రిప్ట్ చేసి ఎప్పుడైతే 1883లో గాంధీ 1893లో గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికాలో ఒక కేసు మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. అబ్దుల్ జవేరి అని సార్ పేరు చెప్పింది కదా, ఖలీల్ సార్. అక్కడ కేసు వాదించాలంటే గుజరాతీ వచ్చిన వాళ్ళు ఉండాలి, చైతన్యం తీసుకొస్తాయి ప్రజలకి అని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ పోని దక్షిణాఫ్రికా నుండి ఇంగ్లీష్ వాళ్ళని నిలబడడం జరిగింది. ఇంత స్థాయిలో తీసుకొచ్చిన మీకు ఏమిచ్చినా రుణం తక్కువనే మేడం. ఇలాంటి నాకు కూడా ఎంతో గౌరవంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీరు చిన్నగా సన్మానం చేసినప్పుడు నాకన్నా పిలవలేదనేది నాకు బాధ. కానీ నేను చిత్రాన్ని చెప్పినప్పటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ రోజు పోదామని. సార్ కూడా పిలవలేదు, నాకు అదే బాధాకరం. ఎందుకంటే వచ్చిన 5 పిల్లలు మనము కళ్ళతో చూడాలి. వీళ్ళ 5 చూసి ప్రతి ఒక్కరు ఎట్లా అంటే నేను చెప్పడం అని కాదు,
ఈ పేపర్లు ఎంత ఈజీగా అయిందనేది మీ అందరికి తెలుసు. ఒక చిన్న పని జరిగింది, అట్లాంటి పని జరగకుండా ఇట్లాంటి పని చేస్తాం. ఏ బాబు, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. రేపు మాలా కాదు, ఇప్పుడు మేడం లాగానే మీరు ఒక ప్రయోజకులు అయితే మీ పేరు కూడా ఇట్లా మారుమవుతుంది. నేను మరీ చెప్పేది, నేను ఎప్పుడు చెప్పాలని వచ్చారమ్మా మీకోసం, ఓపెన్ చెప్తున్నాను. ఎంత పేరమంటే ఇంత దూరం వస్తున్నాడు, డబ్బులు ఫోన్ పే చేస్తానని నాకు వద్దన్న, మీరు రండి ఒక్కసారి, ఏమైతుంది మీకు ఇది పెద్ద లెక్క వస్తూ పోతూనే ఉంటాను. అంత బిజీ ఉన్నా ఇక్కడికి వచ్చాడు. రెండోది ఇంకోటి కూడా చెప్తున్నా, మన ఊరు నుంచి ఏ చిన్న వాళ్ళు ఫ్యామిలీ పోయినా అని ప్రత్యేకంగా దర్శనం చేయించి అక్కడ విజయవాడలో ఉండి ప్రతిదీ మాకు వాట్సాప్ చేస్తుంటాడు. మేము దాని గురించి వాస్తవికంగా అన్నకి ఎన్నో చెప్పుకోవాలి. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది అన్నది కూడా ఇకపోయినాయి. అది ఎట్లా ఏది కాదు, ఒక సేవ చేయించని కంపల్సరీ అది కూడా ఇస్తానని చెప్తున్నామ్మా మీ అందరికీ. దానిలో ఆయన ఏం చెప్పాడంటే 10 మందికి అప్పుడు నెక్కరు షర్ట్ ఇచ్చి ఏం చెప్పాడంటే ఆయన, మీరు నేను చెప్పింది చెప్పండి, ఇది పాటించాలని చెప్పాడు. బహుశా నేను అప్పుడు 9 years ఉంది అనుకుంటా. ఆయన ఏం చెప్పాడంటే, మీరు అబద్ధం ఆడకూడదు, అదొకటి, బాగా చదువుకోండి, రోడ్డు మీద అట్టిపండు కనుక ఉంటే, రాజు ఇదే కదరా, వీడు కూడా నా క్లాస్మేట్ మీడియా విశ్వనాథన్ గారికి తీసేయండి. ఇప్పుడు నేను చాలా మంది ఒకసారి చంద్రబాబు నాయుడు వెళ్తుంటే రోడ్డు మీద అట్టిపండు కనబడింది, నేను తీసి పొంగి పనిచేస్తున్నా. ఆ గవర్నమెంట్ ఏంటి సార్ అని మా గురుగారు చెప్పాడంటే, ఎప్పుడో 42 సంవత్సరాలు చెప్పారు, మొన్ననే మా తాటపల్లి గొడవల. అయితే అదొకటి చెప్పారు, గుడ్డి వాళ్ళు కనబడితే గుడ్డి వాళ్ళు కనబడితే రోడ్డు దాటియండి అని, ఈ మూడే చెప్పాడు. నేను నమ్మితే నమ్మండి, లేకుండా లేదు, నేను అదే పాటిస్తున్నా ఈరోజు వరకు కూడా. మనకు కావాల్సింది మానవునికి ఆహారము, బట్టలు, ఇల్లు, అంతే, ఏం అక్కర్లా. మనెంబడి ఏమీ రాదు, ఇది వాస్తవం. మీరు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఉంటుంది ఒకటి, ఇంటర్మీడియట్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఇయర్ లా సెకండ్ ఇయర్ 2 కలిపి రాసుకోవచ్చు అనుకుంటారు. అప్పుడు ఇవి అవి ఎక్కువైపోతాయి. మాక్సిమం 80% ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళే అందరు ఇంకా ఉంటున్నారు. బాగా డబ్బున్న వాళ్ళు బాధ్యతగా చదువుకొని ఈ డిగ్రీకి వెళ్ళిపోతున్నారు. డిగ్రీకి వెళ్ళిపోతే కొన్ని బాధ్యత వస్తుంది. ఇంటర్మీడియట్ తెలిసి తెలియని వయసు 15-16 సంవత్సరాలు కదా. ఈ 2 సంవత్సరాలు మీరు బాగా కష్టపడండి. సార్ అన్నారు ఇప్పుడు కొండల్ గారి విషయంలో, ఫస్ట్ మీరు తల్లి ఎవరు, మేడం గారు, తండ్రి ఎవరు, హెడ్ మాస్టర్ గారు. ఏమనుంటే ఆడపిల్లలు మేడం గారే చెప్తారు తల్లి అనుకొని, మగపిల్లలు తండ్రి దాకా వచ్చిన తండ్రి దాకా వెళ్ళిపోద్ది. ఫస్ట్ ఇంట్లో కూడా ఏదైనా ఇంట్లో డబ్బులు కావాలన్నా అమ్మని అడుగుతారు. అమ్మ అంటే ఆమె 2-3 రోజులు ఆలోచించి చెప్తాలే మీ నాన్నగారు అనుకుంటారు. కాకుంటే ఈ హై స్కూల్ అంటే తల్లి దానితో సమానం. తల్లి అంటేనే మేడం గారు, తండ్రి అంటే టీచర్స్. ఈ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు. మీరు మాత్రం బాగా చేశారు, ఇంకా ముందు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్టర్ గారు 2 చెట్లు ఇచ్చి పోటీ పెట్టి ఆ 2 చెట్లను కొట్టమంటారు, ఇద్దరికి గుడ్డలు ఇచ్చి. ఒక అతను వెళ్ళి చెట్టు కొడుతున్నాడు, ఇంటికి వస్తున్నాడు, కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతున్నాడు. ఇంకో పెద్ద ఇంకో బాబు కొడుతూనే ఉన్నాడు చెట్టు. అది ఈయన 10 సార్లు ఇంటికి వచ్చిండు. ఒక బాబు ఇంటికి వచ్చి నీళ్ళు తాగి పోయిండు. ఇంకో బాబు కొడుతూనే ఉండు. ఏ చెట్టు పడుతుంది? ఇంటికి వచ్చి బాబు నీళ్లు తాగిపోయినా చెట్టు పడిపోతుందా? రెగ్యులర్ కొడుతుందని చెట్టు పడిపోతుందా? కాదు, ఆ ఇంటికి వచ్చి గొడ్డలు నూరుకొని పోతున్నాడు. ఓ పట్టి పడితే కాదు. ఇప్పుడు నీళ్ళ వాటర్లా కొంగ ఉంటుంది. కొంగ చిన్న చేప వస్తే తిందామని ట్రై చేస్తూ ఎక్కడ చేప వస్తుందని బ్యాలెన్స్ గా కొంగ ఉంటుంది నీళ్ళలా. దానికి సరిపోను చిన్న పిల్ల వచ్చిన లటక్కలు అంతా మింగేస్తుంది. దాని ముందు పెద్ద పెద్ద చేపలు పోతాయి. తినలేదా కొంగ? మీకు అర్థమైందా? మీరు కూడా వాళ్ళు మీ గురించి చెప్తున్నారు, వాళ్ళు చెప్పుకున్న సార్కి వస్తాయి. చదువుకోండి. ఇంటర్మీడియట్ మీరు ఫెయిల్ అయితే ఫస్ట్ మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు బాధపడతారు, మీ చుట్టాలు కూడా బాధపడతారు, మీ అమ్మ నాన్న మీ అక్కయ్యలు బాధపడతారు. అదే మీకు ర్యాంక్ వచ్చిందనుకో, వేరే ఊర్లో కూడా పలానా ర్యాంక్ వచ్చింది మా అన్న కూతురుకు, మా చెల్లి కూతురుకు అని చెప్పుకుంటారు. ఇప్పుడు కాలం చాలా ఎక్కువ అయిపోయింది, పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇంకోటి సార్, మీరు ఈ ఇంటికి తీసుకెళ్ళి ఇదనుకో రెడీమేడ్ తీసుకెళ్తారు, లో మారేస్తారు. ఇది ఎందుకు పనికిరాదు. ఎప్పుడైనా
ఆ చేనేత కార్మికు కూడా ఉపయోగపడుతుంది, 2 రూపాయలు వస్తాయి. మీ ఇంట్లో ఎక్కువ ఉన్నాయి అనుకో, మీ ఇంట్లో ఎక్కువ ఉంటే పక్కన చుట్టాలు వస్తే చుట్టాలు స్నానం చేసి చూసుకుంటారు. అది దేనికి పనికిరాదు, అది 200 మొదలు ఉంటుంది. అన్ని విధాలు మీకు ఆదుకుంటా. నేను ముఖ్యమైన కూడా బాగా దగ్గర, వాళ్ళన్న నా క్లాస్మేట్. ఇంకా చాలా ఉంది. నేను ఎప్పుడైనా మాట్లాడినా మన బండ ప్రకాష్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఏదైనా ఉంటే నా దృష్టి తీసుకొస్తే ఇక వేరే నిధులు కూడా తీసుకొచ్చి, ఆల్రెడీ ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా కూడా మన నిధులు ఇస్తారు ఫ్రెండ్. బట్ ఇంకో అవకాశం టీచర్స్ అందరూ ఈ చూసుకొని మీరు కృష్ణాకి వస్తే మా పిల్లలు మీరు రిసీవ్ చేసుకుంటారు. దర్శనం భోజనం పెట్టించి మాకు చేపలు రొయ్యలు మా ఫేమస్. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.